నమస్తే అండి, నేను డాక్టర్ కుశల్ హిప్పల్గాంకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ వర్కింగ్ అట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ సికింద్రాబాద్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి, ప్లస్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ క్లినిక్ అని ఈవినింగ్ క్లినిక్ ఉంటుంది నాకు. సో డ్యూరింగ్ ద డే ఐఎమ్ ఇన్ ద హాస్పిటల్, సర్జరీస్ అప్పుడు చేస్తాను, అండ్ ఈవినింగ్స్లో అవుట్ పేషెంట్. సో జస్ట్ క్లినిక్లో పేషెంట్స్ చూసి 2 hours దట్స్ మై స్కెడ్యూల్. ఏసీఎల్ టేర్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ACL స్టాండ్స్ ఫర్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఇప్పుడు యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ మన మోకాల్లో ఒక కనెక్షన్ అనమాట. అండ్ థై బోన్కి, లెగ్ బోన్కి, ఫీమర్కి, టిబియాకి ఒక కనెక్షన్. ఈ కనెక్షన్ ఉంటే మన నీ జాయింట్లో ఒక స్టెబిలిటీ ఉంటుంది. ఈ కనెక్షన్ బ్రేక్ అవుతే దాన్ని ACL టేర్ అంటాము. ACL టేర్ అవుతే ఒక స్టెబిలిటీ తగ్గిపోతుంది మోకాల్లో. సో ఈ ఇంజురీ కామన్లీ స్పోర్ట్స్లో, కబడ్డీ, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, లేకపోతే యాక్సిడెంట్స్లో, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో, లేకపోతే బిల్డింగ్ నుంచి హైట్ నుంచి పడితే అట్లా ఈ ఇంజురీ అవుతుంది. ACL టైర్ అవ్వగానే ఇమీడియట్లీ పేషెంట్కి నొప్పి లేస్తుంది, వాపు వచ్చేస్తుంది, అండ్ ఒక స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. సో ఇమీడియట్ అయితే పెద్ద వాకింగ్ ప్రాబ్లమ్స్ ఏం అవ్వవు, బట్ గ్రాడ్యువలీ ఆ వాపు తగ్గాక, నొప్పి తగ్గాక, యాజ్ ద పేషెంట్ గెట్స్ బ్యాక్ టు రొటీన్, అదే మళ్ళీ స్పోర్ట్స్ దగ్గరికి వెళ్తే, స్పోర్ట్స్ ఆడితే ఒక కాన్ఫిడెన్స్ ఉండదు. ఆడుతూ సడన్గా పడిపోయినట్టు ఫీలింగ్ రావడం, ప్లస్ స్టెప్స్ ఫాస్ట్గా దిగితే బ్యాలెన్స్ అవుట్ అవ్వడం, ఇంబ్యాలెన్స్ అంటాం దాన్ని, ఇన్స్టెబిలిటీ అంటాము. ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి మెయిన్లీ. సో ACL టైర్ అంటే ఒక ఇన్స్టెబిలిటీ ఉండాలి. ఇప్పుడు ACL టైర్ మామూలుగా పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే వాకింగ్, స్టాండింగ్లో పెద్ద తేడా రాదు. 1 month మేబీ నొప్పి ఉండొచ్చు, దాని తర్వాత నార్మలైజ్ అయిపోతుంది. ఓన్లీ సడన్గా ఆడుతున్నప్పుడు అట్లా ఇన్స్టెబిలిటీ వస్తుంది. సో దట్స్ వై ద ప్రాబ్లమ్ ఈజ్ నెగ్లెక్టెడ్. ACL టైర్ నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ ఆ ఇన్స్టెబిలిటీ ఎపిసోడ్స్తో బాడీలో మోకాలు అరగడంకి ఛాన్స్ మనం ఎక్కువ ఇస్తున్నాం. సో నెగ్లెక్టెడ్ ACL టైర్స్లో ఎర్లీ ఆర్థరైటిస్ రావచ్చు. ఇది ఒక స్టడీ ఫైండింగ్. ఇట్లా ఉంటే మన అబ్నార్మల్ నీ జాయింట్తో మనం బ్రతకలేం. వీ షుడ్ టేక్ అ ట్రీట్మెంట్. ఇప్పుడు మెడిసిన్స్, రెస్ట్, ఫిజియోథెరపీతో చాలా డిసీజెస్ క్యూర్ అవుతాయి, కానీ ACL టేర్తో ఆ కాన్సెప్ట్ తప్పు. సర్జరీ ఒకటే మార్గం. ఆ సర్జరీ పేరు ఆర్థ్రోస్కోపీ. ఆర్థ్రోస్కోపీ అంటే మన లాప్రోస్కోపీ లాగానే, అంటే కడుపులో చేస్తే దాన్ని లాప్రోస్కోపీ అంటాం. కీ హోల్ సర్జరీ, మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ, ఇవన్నీ పేర్లు ఉంటాయి. ఎందుకంటే మనం మోకాలు మొత్తం ఓపెన్ చేయము, చిన్న కీ హోల్ ఇన్సిషన్స్తో ఇన్స్ట్రుమెంట్స్, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్, కెమెరాస్ లోపల వేసి సర్జరీ చేస్తాం. సో దాన్ని ఆర్థ్రో అంటే జాయింట్, స్కోపీ అంటే విజువలైజేషన్, ఆర్థ్రోస్కోపీ చేస్తాం. ఇది చేసి మనం ఆ లిగమెంట్, టోర్న్ లిగమెంట్ చూడొచ్చు, విజువలైజ్ చేయొచ్చు. పక్క నుంచి ఎక్స్ట్రా మసిల్స్ తీసుకొని ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి సెట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద సర్జరీ ఫర్ ACL టేర్. ACL రీకన్స్ట్రక్షన్ అంటాం దాన్ని. హాస్పిటల్ స్టే జస్ట్ 1 day ఉంటుంది. నెక్స్ట్ డే నుంచి కొన్ని రోజులు వాకర్తో నడవాలి. అది కూడా కొంతమంది పేషెంట్స్ వితౌట్ వాకర్ కూడా మేనేజ్ చేస్తారు. 2-3 weeksలో నార్మల్ వాకింగ్ స్టార్ట్ చేయొచ్చు, బట్ జాగింగ్కి, రన్నింగ్కి టైం పడుతుంది. పోస్ట్ సర్జరీ రీహాబిలిటేషన్ ప్రాసెస్ అయ్యి ఫైనలీ స్పోర్ట్స్ ఆడాలంటే ఒక 9 months పడుతుంది. సో దిస్ ఈజ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ACL టేర్ అండ్ ఇట్స్ సర్జరీ. సో ఇవి కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఆర్థోపెడిక్స్లో, అండ్ అదే డిస్కస్ చేశాను. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే, కామెంట్స్ ఉంటే కింద చాట్ బాక్స్లో పెట్టండి. డెఫినెట్లీ వీ విల్ రెస్పాండ్. Like and subscribe Eagle Health and Beauty.